హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళటం కాదు, గ్లోబల్ సిటిజన్సే ఇప్పుడు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. వై హైదరాబాద్ అండి? వై హైదరాబాద్ రియల్ ఎస్టేట్? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అండి, ఫ్యూ ఇయర్స్ బ్యాక్కి వెళ్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళంటే తెలంగాణ రీజియన్కి సంబంధించిన పీపుల్, అలాగే మన పొరుగు తెలుగు రాష్ట్రం నుంచి మెజారిటీ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవి. అలాగే ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకు వెళ్ళి, అంటే ఎన్ఆర్ఐస్, తెలుగు ప్రాంతాల నుంచి వెళ్ళిన ఎన్ఆర్ఐస్ హైదరాబాద్లో మేజర్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్ ఇవి ఎప్పుడు మేజర్ రోలే. బట్ మీన్ టైం కొంతకాలం గడిచిన తర్వాత ఎన్ఆర్ఐస్ ఆ కంట్రీస్లో, అంటే దుబాయ్లో స్టే చేసిన పీపుల్ అక్కడే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. పర్టికులర్గా యూఎస్లో మన తెలుగు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. బట్ నౌ కండిషన్స్ హ్యావ్ చేంజ్డ్ అండి. ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ హైదరాబాద్. నార్త్ ఇండియన్స్ అందరూ వచ్చి హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే చూడండి, ఢిల్లీ లాంటి సిటీస్, లేకపోతే ముంబై లాంటి సిటీస్, దే ఆర్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అంటే మన హ్యాండ్లో, మన కంట్రోల్లో ఏమీ ఉండదు అక్కడ. టూ మచ్ డెన్సిటీ. సో అక్కడున్న పీపుల్ కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్ఆర్ఐస్ రీసెంట్ టైమ్స్లో అయితే ఈవెన్ యుఎస్ కావచ్చు, సౌదీ కావచ్చు, దుబాయ్, కెనడా, వాట్ ఎవర్, అందరూ కూడా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఒకప్పుడు సగటు ఇండియన్ ఆలోచన ఏంటంటే గో అబ్రాడ్, వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ ఏదన్నా మంచి జాబ్ చూసుకుని అక్కడ సెటిల్ అవటమే. సో గ్లోబల్ సిటిజన్, ఇండియన్ సిటిజన్ గ్లోబల్ సిటిజన్గా మారటం. బట్ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిందండి. ఆ గ్లోబల్ సిటిజనే వెనక్కి వస్తూ ఉన్నాడు. వై షుడ్ వీ స్టే ఇన్ సమ్ అదర్ కంట్రీ వెన్ అవర్ కంట్రీ ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ ఎల్స్, పర్టికులర్గా హైదరాబాద్ లాంటి ప్రాంతాలు. సో లేటెస్ట్గా చూస్తున్న ట్రెండ్, ప్లస్ బయట కంట్రీస్లో మారుతున్న పరిస్థితులు, రీసెంట్గా జరిగిన వార్, జియో పాలిటిక్స్, ఇవన్నీ కారణాలు. సో ఇక్కడి నుంచి, అంటే ఇండియా నుంచి బయటికి వెళ్ళటం తగ్గిపోతూ ఉంది. ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళలో చాలామంది రిటర్న్ అవటానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సో లాంగ్ టైం బ్యాక్ వెళ్ళి అక్కడ పూర్తిగా సెటిల్ అయిపోయిన వాళ్ళు వస్తారని నేను చెప్పట్లేదు, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్లానింగ్ టు కమ్ బ్యాక్ అండి అప్కమింగ్ 4-5 ఇయర్స్లో. హైదరాబాద్ నుంచి బయటకు వెళ్ళటం కాదు, గ్లోబల్ సిటిజన్సే ఇప్పుడు హైదరాబాద్ వస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. సో ఎనీవే, హైదరాబాద్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు, పర్టికులర్గా మా ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ముంబై హైవే అండ్ శంకరపల్లి, ఈ ప్రాంతాల్లో ఒక మంచి ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయాలంటే యూ కెన్ రీచ్ అవుట్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ఈవెన్ నా మొబైల్ నెంబర్తో మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు. నా సోషల్ మీడియా లింక్స్ అన్నీ వస్తాయి విత్ మొబైల్ నెంబర్. సో గివ్ ఇట్ ఎ ట్రై అండి. ఎనీవే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.